మహారాష్ట్రలో కొలువై ఉన్న షిరిడీ సాయిబాబా ఆలయంకి నిత్యం వేల సంఖ్యలో భక్తులు బాబా దర్శనంకి వస్తారు. నిత్యం బాబాకి పూజలు, హారతులతో షిరిడీ అంతా బాబామయమవుతుంది. బాబా వారిని దర్శనం చేసుకున్న కొంతమంది భక్తులకైనా ఇంటి ఆహారాన్ని, నివాస గదులను ఏర్పాటు చేసి సేవ చేయాలి అనే ఆలోచనతో షిరిడీలో సాయి తులసి భవన్ అనే అతిథి గృహాలను ఎంతో సాంప్రదాయ పద్ధతులతో నిర్మించారు శ్రీ చకిలం రమణయ్య గారు. స్వయంగా బాబావారు తిరిగిన ప్రదేశంలోనే కావటంతో ఇక్కడే సేవ చెయ్యాలి అని నిర్ణయం తీసుకుని సాయి తులసి భవన్ భవనానికి చైర్మన్గా వ్యవహరించి కార్యవర్గ సభ్యులతో కలిసి సాయిబాబా ఆలయంకు దగ్గరగా సుమారుగా 500 మీటర్ల దూరంలో అత్యాధునిక వసతులతో సాయి తులసి భవన్ నిర్మాణానికి పునాది వేశారు శ్రీ చకిలం రమణయ్య గారు. చకిలం రమణయ్య గారు బాబాకి అత్యంత భక్తుడు. నిత్యం బాబాకి పూజలు చేస్తూ బాబా స్మరణలో బాబాని కొలుస్తారు. ఈ భవన నిర్మాణాన్ని ప్రశాంతమైన వాతావరణంలో ఏసీ గదులను నిర్మించారు. అంతేకాకుండా సాయి తులసి భవనానికి వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా కార్ పార్కింగ్ సదుపాయంతో పాటు ప్రతి గదిలో హాట్ వాటర్ ఉండేలాగా ఏర్పాటు చేశారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే ఆలోచనతో సాయి తులసి భవన్లో ఉన్న భక్తులు భోజనానికి ఇబ్బందులు పడకుండా వాళ్ళకి ఆరోగ్యకరమైన ఇంటి భోజనాన్ని అందించాలి అని సాయి తులసి భవన్లోనే వంటశాలను ఏర్పాటు చేసి అక్కడే ఉదయం టిఫిన్, టీ మరియు మధ్యాహ్నం, రాత్రికి భోజనాన్ని తయారు చేసి భక్తులకు వేడివేడి ఆహారాన్ని అందించేలాగా ఏర్పాటు చేశారు. తాగటానికి ఆర్వో వాటర్, వయసు పైబడిన వాళ్లకి లిఫ్ట్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ అన్ని కార్యక్రమాలు ఒక పద్ధతిగా జరుగుతాయి. ఆహారానికి ముందు మన భారతదేశాన్ని గౌరవిస్తూ మన దేశ జాతీయ గీతం జనగణమనతో మొదలు పెడతారు. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా. అనంతరం అక్కడ వండిన ఆహారాన్ని ముందుగా అన్నపూర్ణమ్మ దేవికి నైవేద్యంగా పెట్టి పూజ చేస్తారు. అమ్మవారు ఆహారాన్ని స్వీకరించాక అప్పుడు భక్తులకు వడ్డిస్తారు. ఇంట్లో ఉన్నట్టుగానే రుచికరంగా అన్ని రకాల వెరైటీస్ చేస్తారు. ఇక్కడ రుచులకు అలవాటైన వారు షిరిడి ఎప్పుడు వచ్చినా సాయి తులసి భవన్కే వస్తారు. ఇక్కడ స్టాఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇక్కడికి వచ్చిన భక్తులకి గౌరవంగా చిరునవ్వుతో ఆహ్వానం పలుకుతారు. అన్ని వేళలా అందుబాటులో ఉంటూ భక్తులకి కావాల్సిన సదుపాయాలను కల్పిస్తారు. భక్తులకి మళ్లీ మళ్లీ రావాలి అనిపించే అంత అద్భుతంగా ఉంటుంది ఈ సాయి తులసి భవన్. భవన ప్రాంగణం అంతా పరిశుభ్రంగా ఎప్పటికప్పుడు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. అంతేకాకుండా ఈ ట్రస్ట్ ద్వారా సమాజ సేవ కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులకు కావలసిన బుక్స్, కంపాస్లు, పెన్సిల్, పెన్నులు, డ్రెస్సులు ఇలాంటివి కూడా సమకూరుస్తున్నారు. వైశ్యులలో ఉన్న పేదవారికి కాలేజీ ఫీజులు కూడా ఈ ట్రస్ట్ ద్వారా అందిస్తున్నారు. హైదరాబాద్ నందు సరూర్ నగర్ కళాశాలలో స్కూల్లో 1000 మందికి నోట్బుక్స్ పంపిణీ కూడా చేశారు. షిరిడీలో 200 మంది విద్యార్థులకు టోర్నమెంట్ ఏర్పాటు చేసి వారందరికీ కూడా భోజనం ఏర్పాటు చేసిన గొప్ప ట్రస్ట్ తులసి భవన్. దాతలందరి సహకారంతో నిర్విఘ్నంగా 4 వసంతాలు పూర్తి చేసుకుని మంచి పేరు సంపాదించిన ఈ ట్రస్ట్ దాతలకు శుభాకాంక్షలు అందిస్తున్నారు. మరి ఇంతటి భవనాన్ని నిర్మించిన భక్తుల నుండి ఇంత మంచి ఆదరణ రావటానికి ఎల్లవేళలా ఆయన పడిన తపన, కృషితో ఇంతటి అద్భుతమైన భవనాన్ని తీర్చిదిద్దారు శ్రీ చకిలం రమణయ్య గారు. బాబా దర్శనానికి ఎప్పుడొచ్చినా ఇక్కడే ఉంటారు. ఎందుకంటే అలా అంటే రూమ్స్ చాలా బాగుంటాయి, ఎఫోర్డబుల్ ప్రైజింగ్, మంచి క్వాలిటీ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే హోమ్లీ ఫుడ్ ఉంటుంది. రెగ్యులర్ వస్తుంటాం. ఇక్కడికే వస్తారా? ఇక్కడ ఎప్పుడు వచ్చినా ఇక్కడికి వస్తాం. షిరిడీకి ఎప్పుడు వచ్చినా ఇక్కడనే ఉంటుంది.
నీట్నెస్ ఉంటుంది, నీట్ మెయింటైన్ చేస్తారు. ఫుడ్ ఎలా ఉంటుందండి? ఫుడ్ అయితే ఓన్లీ ఫుడ్ అయితే ఉంటుంది. హోమ్లీగా ఉంటుంది. వెరైటీస్ కూడా చాలా చాలా ఉంటాయి. ఎక్కువ వెరైటీస్ పెడతారు. బయట ఎక్కడ తిన్నా ఎక్కడ నుండి రిప్లేస్ రీజనబుల్ ఉంటుంది. రీజనబుల్ ఉంటుంది. సో అందుకని ఫుడ్ గురించే మేము ఇక్కడికి వస్తున్నాము. సో బయట ఫుడ్ అయితే అసలు తినలేము. సో మెయిన్ ఏంటంటే మనకు కావాల్సింది ఫుడ్ కాబట్టి ఫుడ్ తర్వాత రూమ్ మెయింటెనెన్స్ అంతా నీట్ గా ఉంటుంది. అవును. సో ఇన్ని ఇయర్స్ నుంచి మేమే కాకుండా మా రిలేటివ్స్ కూడా ఇక్కడికే వస్తారు. రెగ్యులర్ గా ఎప్పుడు వచ్చినా అలానే వస్తారు. ఫుడ్ రూమ్స్ అన్ని బాగున్నాయి. మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది. నీట్ అండ్ క్లీన్ మెయింటెనెన్స్ కూడా బాగున్నది. శ్రీ సాయి అన్నపూర్ణ ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రంలో వాసవి కన్యకా పరమేశ్వరి విగ్రహ మరియు శ్రీ గణేష్ గుడిదాతలు శ్రీమాన్ పాలబట్ల పాండురంగం బాలామణి దంపతులు మరియు కుటుంబ సభ్యులు షాద్నగర్ నివాసులు హైదరాబాద్. సాయిబాబా విగ్రహ దాత కీర్తిశేషులు రాజు మరియు వారి కుటుంబ సభ్యులు. భోజనశాలయందు శ్రీ అన్నపూర్ణ మాత విగ్రహదాత కందూరి ప్రభాకర్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కృష్ణ విగ్రహదాత బండారు కుశలయ్య గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బలరాం యొక్క విగ్రహదాత తాళపల్లి రమేష్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దత్తాత్రేయులు వారి విగ్రహదాత పసుర గ్రూపు శ్రీమాన్ శ్రీ పబతి వెంకట రవికుమార్ కుటుంబ సభ్యులు. జనరల్ సెక్రటరీ సినిగిరి కొండ నరసింహ గుప్తా గారు, అడిషనల్ జనరల్ సెక్రటరీ బిల్లి వెంకటేష్ గారు, ట్రెజరేటర్ బండారు కుశలయ్య గారు, ఆర్గనైజర్ ప్రగల్లపాటి కనకరాజు గారు, పిఆర్ఓ కాసం వెంకటహరి గారు, ఉపాధ్యక్షుడు ఊరా నరసింహ గుప్తా గారు. ఈ సంస్థలో 4 మెంబర్ కమిటీ సభ్యులు నంబూరి హరకిషోర్ గారు, కొండూరు శ్రీనివాస్ గారు, నేలమడుగుల మురళీకృష్ణ గారు, సంభు పాండయ్య గారు, పెద్ది శ్రీనివాస్ గారు మరియు కార్యవర్గ సభ్యులు. అందరి గౌరవ అధ్యక్షుడు వ్యవహరిస్తున్నారు శ్రీ చకిలం రమణయ్య గారు. ఇంతటి గొప్ప సేవ చేస్తున్న చకిలం రమణయ్య గారు మరియు ఈ ట్రస్ట్ సభ్యులు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఆ బాబా ఆశీస్సులు ఎల్లవేళలా వారి అందరిపైన ఉండాలని కోరుకుందాం.